యా ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకే ముప్పు కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు గత ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ దీన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఫోన్ ట్యాపింగ్ సింపుల్గా కొట్టివేసే విషయం కాదు, వ్యక్తిగత గోప్యత హక్కును హరించడమే. ఇది జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశం అని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన బెంచ్ 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. గత ప్రభుత్వంలో పొలిటీషియన్లతో పాటు పలువురు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు అప్పటి ఎస్ఐబి అదనపు ఎస్పీ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్లోని అంశాలు పత్రికల్లో కథనాలుగా వచ్చాయి. దీనిపై 2 రోజుల కింద సుమోటోగా తీసుకున్న హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బెంచ్ వ్యాఖ్యలు చేసింది. భుజంగరావుతో పాటు అదనపు ఎస్పీ ఎస్ఐబి తిరుపతన్న, డిఎస్పీ ప్రణీత్ కుమార్ తదితరులు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు వారికి సంబంధం ఉన్న వాణిజ్యవేత్తలు, వ్యాపారస్తులు సహా హైకోర్టు జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు పేర్కొన్నారు. హైకోర్టు జడ్జి కాజా శరత్ ఫోన్ను ట్యాప్ చేసి సంభాషణ ఉన్నట్టుగా భుజంగరావు తన స్టేట్మెంట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. వాస్తవంగా రాసిపెట్టుకో మిత్రులారా, ఇది ఈ హైకోర్టు జడ్జిల ఫోన్లను ట్యాప్ చేసిన అంశం ఏదైతుందో ఖచ్చితంగా కేసీఆర్కు, కేటీఆర్కు పెద్ద ఎత్తున ఉచ్చుబించే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీని కూడా ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టే అవకాశం ఉంటుంది. రాసి పెట్టుకోండి. హైకోర్టు అంటే న్యాయస్థానాలతో పెట్టుకుంటే ఎవడు కూడా నిలవలేడు. అందుకే మోడీ కూడా చాలా జాగ్రత్తగా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిలతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు వాస్తవంగా చెప్పాలంటే. సో ఎప్పుడు కూడా ఆయన వాళ్ళకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోడు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే. సో ఇది చాలా పెద్ద అంశంగా ఈరోజు మీరు రాసి పెట్టుకోండి. ఇది దేశ భద్రతకి ముప్పనే విషయంతో పాటు ఈరోజు కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. యా 2 మహిళలు గెలిచారు. ఒకరు బీజేపీ నుంచి డీకే అరుణ గారు గెలిచారు. వరంగల్ నుంచి కడెం కావ్య గారు గెలిచారు. 2 మహిళలు గెలవడం జరిగింది వాస్తవంగా. యా సిట్టింగ్ ఎమ్మెల్యే కలిసి రాని లోక్సభ